హోలీ పండుగ అనగానే అందరూ రంగులు కొట్టుకుంటారే కానీ అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో చాలా తక్కువ మందికి తెలుసు. మీలో ఎవరికైనా ముందు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. తెలియని వాళ్ళే వీడియో చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా ఏళ్ల క్రితం క్రూరత్వం పాలించే యుగంలో హిరణ్యకశిపువు అనే శక్తివంతమైన కానీ దుష్టుడైన రాజు పరిపాలించేవాడు. చాలా మందికి భయంకరమైన వాడు, కొంతమందితో పూజించబడినవాడు. అతడు తాను అమరుడని నమ్మేవాడు. ఎందుకంటే అతనికి ఒక వరం లభించింది. ఒకటి కాదు, మరణాన్ని కూడా ఆగ్రహించిన వరం. ఏ మృగం గాని మనిషి గాని అతన్ని సంహరించలేరు. ఏ ఆయుధం గాని దేవాలకం నుంచి వచ్చినది గాని అతన్ని ఛేదించలేనిది. భూమిపై గాని నీటిలో గాని గాలిలో గాని అతను మరణించలేడు. తన మనసులో అతను నిజమైన అమరుడని భావించేవాడు. శక్తికి మత్తెక్కి తాను దేవుడిగా పూజించబడాలని అతను ఆదేశించాడు. కానీ అతని భయానక పరిపాలన మధ్య ఒక్కడు మాత్రమే అతనికి వ్యతిరేకంగా నిలిచాడు. అది ఎవరో కాదు, అతని సొంత కుమారుడు ప్రహ్లాదుడు. అతడు అత్యాచార్య రాజుని గౌరవించని హృదయాన్ని కలిగి ఉన్నవాడు. కానీ భగవంతుడైన శ్రీ మహావిష్ణుని భక్తితో సేవించే మహానుభావుడు. ప్రహ్లాదుని అచంచలమైన భక్తి హిరణ్యకశిపుని కోపగ్నిని రచ్చగొట్టింది. తనకు వణుకుతో నమస్కరించమని, విష్ణువును త్యజించాలని అతను తన కుమారుడిని ఆదేశించాడు. కానీ ప్రహ్లాదుడు భయానికి లోనవ్వకుండా దృఢంగా నిలిచిపోయాడు. రాజుని కోపం మరింత పెరిగిపోయింది. తన కుమారుని సంకల్పం మొక్కలు చేయాలని అతడు ప్రయత్నించాడు. కానీ అతను రూపొందించిన ప్రతి క్రూరమైన శిక్ష విఫలమైంది. ఎందుకంటే ప్రతిసారి ఓ అదృశ్య శక్తి ప్రహ్లాదుని రక్షించింది. హిరణ్యకశిపుడు నిరాశతో తన సోదరి హోలికను ఆశ్రయించాడు. అగ్నిని తట్టుకునే మాయా వస్త్రాన్ని ధరించిన రాక్షసి. ఒక భయంకరమైన కుట్ర ప్రారంభమైంది. హోలిక ప్రహ్లాదుడిని అగ్నిలోకి లాకెళ్ళిపోయింది. కానీ విధికి వేరే సంకల్పం ఉంది. అగ్ని జ్వాలలు ఎగసిపడుతున్న వేళ అకస్మాత్తుగా వికారమైన గాలి వీచింది. ఆ గాలితో పాటు హోలిక చేతిలోని మాయా వస్త్రం ఆమె భుజాల నుండి ఊడి వెళ్లి ప్రహ్లాదుని చుట్టు కప్పుకుంది. అగ్ని హోలికను భస్మం చేసింది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వచ్చాడు. దుష్టం నాశనమైంది. భక్తి విజయాన్ని సాధించింది. ఇక హిరణ్యకశిపుని కోపం అంతెంత కాలేదు. అతను క్రోధంతో కేకలు వేస్తూ ప్రహ్లాదుని దేవుడెక్కడున్నాడని ప్రశ్నించాడు. తన భయంకరమైన కోపంతో అతను తన పక్కన ఉన్న ఒక స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఆ క్షణంలో భూమి కంపించిపోయింది. ఒక ఘోరమైన గర్జన ఆకాశాన్ని కుదిపేసింది. స్తంభం విరిగి చీలిపోయింది. అందులోంచి అర్ధ మనిషి అర్ధ సింహ రూపంలో శ్రీ మహావిష్ణువు నరసింహ స్వరూపంగా అవతరించాడు. సర్వలోకాలను కుదిలించే స్వరంతో నరసింహుడు క్రూరత్వానికి అంతం వచ్చినట్లు ప్రకటించాడు. హిరణ్యకశిపుడు తాను అమరుడనుకున్నవాడు తీరని శిక్ష ఎదుర్కొన్నాడు. అతన్ని సంహరించిందేమిటి? మృగం కాదు, మనిషి కాదు, ఆయుధం కాదు, భూమి, నీరు, ఆకాశం ఏది కాదు. అది న్యాయమే, అది ధర్మమే. న్యాయం నెరవేరింది. చీకటి యుగానికి ముగింపు పడింది. ప్రహ్లాదుడు చివరికి విముక్తి పొందాడు. ఈ కథ కేవలం పురాణ గాథ మాత్రమే కాదు, అది ఒక మహోన్నత సందేశం. అత్యధిక చీకటి సమయంలో కూడా భక్తి మరియు విశ్వాసం ఎప్పుడూ దుష్టంపై విజయం సాధిస్తాయి.